ఫ్రెండ్స్ మీరు చూసేది వచ్చేసి మనకు మొక్కజొన్న సైలేజ్ అనేది ఇది గొర్రెలు మేకలు ఆవులు గేదెల పెంపకంలో అనేటివి చాలా బాగా యూస్ అవుతుంది. దానా రూపంలో కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదా పూర్తిగా సైలేజ్ మీద సగం ఇది సగం మీ దగ్గర ఉండే మేతలు అనేటివి గొర్రెల మేకల పెంపకంలో యూస్ చేయవచ్చు. ఇంకా ఆవులు గేదెల విషయానికి వస్తే దానా రూపంలో యూస్ చేయవచ్చు అనమాట. దానికి దానా ఖర్చు చాలా వరకు తగ్గుతుందనేసి చాలామంది చెప్తున్నారు. సో మినిమం అనేది 3 టన్నులు అనేది ఆర్డర్ చేయాలా, 1 బస్తా 2 బస్తాలు అలా ఏం ఆర్డర్ అనేది తీసుకొనేసి చెప్పినారు. ఆంధ్రాలో ఏలూరు, ఒంగోలు, కాకినాడ, అనంతపురం, తెలంగాణలో వరంగల్, గజ్వేల్, నిజామాబాద్లో దొరుకుతుంది. స్క్రీన్ మీద కనిపించే నెంबर सैलेज वाला వాళ్ళకి కాల్ చేయండి. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు అండి. సో మనకి ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది జరగాల. సో అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్ నుంచి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి ఒకే దూరం ఉంటుంది. హైవేలో నుంచి మనకు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఈ సంత అనేది ఉంటుంది. మామూలుగా ఇది శుక్రవారం రోజు ఉదయం జరగాల. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో గురువారం రోజు రాత్రి 9 గంటలకు నేను తీసిన వీడియో ఇది. సో రాత్రి 9 గంటల నుంచి బళ్ళు ఇలా వస్తున్నాయనేసి చెప్పడానికి ట్రై చేశాను అనమాట. మిగతాది వీడియోలో చెప్పున్నాను. దీంట్లో ఏంటంటే బేరాలు చేసేటప్పుడు నాకు ఈరోజు అయితే ఓపిక పోయింది అసలుకి. సో 9 గంటల నుంచి వచ్చి రాత్రంతా బేరాలు తిరిగి చెప్పి చేసేటప్పటికి ఆ నిద్ర లేకపోవడం వల్ల చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఈరోజు మొత్తం 3-4 గొడవలు అయినాయి ధరల దగ్గర నా మీదకు. వాళ్ళు 38,000 అంటారు, నేను 19,000 అంటాను. వాళ్ళు 18,000 అంటారు, నేను 13,000 అంటాను. ఇట్లా గొడవల కిందకి అయిపోయినాయి మార్కెట్ మొత్తం. సో ధర ఇంకా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఒక వీడియోలో దీంట్లో కూడా నేను చెప్పినాను, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పే బేరానికి అవతల వాళ్ళు కొనే బేరానికి ఇంచుమించు 3,500 నుంచి 4,000 తేడా ఉంటుంది. అందువల్ల ఏంటంటే చాలా ఇబ్బందిగా అయిపోయింది సంత మొత్తము. సో రేట్లు వచ్చేటప్పటికి ఈ వీడియో మీకు 2 నిమిషాల తర్వాత మీకు ఐడియా వస్తుంది ఎలా ఉన్నాయి ఏందనేది. ఒక్కరోజు రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల తెల్లారితో లేదా ఆ టైంలోనే బేరాలు చేసేటప్పుడు కొద్దిగా చిన్న చిరాకు వచ్చేయడం, కోపం వచ్చేయడం అలాంటివి జరుగుతున్నాయి. మొత్తం 3 గొడవలు అనేటివి సంతలో జరిగినాయి. ఈ పిల్లలు కూడా నేను అడిగాను, 18,000కి అడిగాను. పిల్ల బాగుంది, కొన్నోళ్ళు 19,200 కొన్నారు. అది మంచి ధరే అది. సో పొట్టేళ్ళు ఎంత ఎక్కువ ధర ఉన్నా కానీ తిరిగి అమ్మకుండా వెళ్ళిపోవడం అనేది జరగటం లేదు సంతలో. ఫైనల్గా కొనేస్తున్నారు, ఎటు తిరిగి కొనేసే వెళ్ళిపోతున్నారు. ఆ ధైర్యంతో అంటే 50 కొన్నా లేకపోయినా కానీ 10-5 కూడా అమ్మేస్తున్నారు వాళ్ళు. సో ఈ పిల్లల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏవైతే పిల్లలు ఉన్నాయో 100 పిల్లలు ఉంటే దాంట్లో 70 పిల్లల ధరలు నాకు తెలుసు. ఇప్పుడు వీడియో ఎలా తీయాలా, 100 పిల్లలు కింద ఉంటే ఈ లైన్లో ఈ రైట్ సైడ్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక 20 బళ్ళు పైనే ఉన్నాయి. ఇంచుమించు ఒక 25 బళ్ళు ఇటు రైట్ సైడ్లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో వచ్చేటప్పటికి ఒక 15 బళ్ళు 14 బళ్ళు ఉన్నాయి. మొత్తం 30 బళ్ళు ఉన్నాయి. ఈ 30 బళ్ళల్లో కనీసం ఒక 20 బళ్ళకైనా నాకు ధరలు తెలుసు. ప్రతి ఒక్క బండికి ఇక్కడ నిలబడేసి ఏ బండిలో ఎన్ని పిల్లలు ఉన్నాయి, వాటి ధర ఎంత చెప్తున్నారు అనేది ఇక్కడ నిలబడే చెప్తాను. ఇంకా వీడియో ఏం తీయాలా, ఇంట్రెస్ట్ అనేది అది రావటం లేదు. ఇవన్నీ నేను ఆల్రెడీ ఒక బండికి ఎన్ని పిల్లలు వస్తున్నాయి, వాటి ధర ఎంత చెప్తున్నారు, ఇవన్నీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి మీకు కూడా ఒకసారి చూపిస్తాను ఎలా ఉందనేది. కింద దిగి ఉండే వాటికి చూపిస్తాను, పైన బళ్ళల్లో ఉండే వాటి గురించి కాదు. స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా పిల్లలు, మొత్తం 62 ఉన్నాయి. ఇవి మొత్తం 62 కిందకి బేరం అడిగాను నేను. మొత్తం 62 కిందకి చెప్పంటే ఒక్కొక్క పిల్ల వచ్చేసి 14,000 లెక్కని చెప్పారు. 62 పిల్లలు అయితే ఈ కింద స్క్రీన్ మీద కనిపించేటి 40 పిల్లలు ఉన్నాయి. ఈ 40 పిల్లల వరకు బేరం చెప్పండి అంటే 30,000 చెప్పారు. 30,000 పెయిర్, ఒక్కొక్కటి 15,000 లెక్కని చెప్పారు. 40 వరకు అయితే మొత్తం 62 లెక్కనైతే 28,000 జత చెప్పారు. అలా ఉంది దీని స్టోరీ వచ్చేటప్పుడు. సో ఈ పిల్లలు కింద 40 ఉన్నాయి, పైన ఒక 22 ఉన్నాయి ఈ పిల్లలు. సో ఈ పిల్లలు కూడా వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం 62 ఉన్నాయి. దిగేసాయి, బండిలో ఉండేటివి కూడా దిగేసినాయి. ఇవి 62 పిల్లలు ఉన్నాయి. ఇవి పొద్దున బేరం వచ్చేసి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు 38,000 చెప్పారంట ఇంటికాడికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఇందాక నేను అడిగినప్పుడు 33,000 చెప్పారు. బ్యాచ్ వచ్చేసి జత ధర 33,000. అది లైవ్ వెయిట్ లెక్కని చెప్తున్నారా, రంగులకి చెప్తున్నారా, ఇంకా దేనికి చెప్తున్నారా తెలియదు. కానీ అమ్మకాలు జరిగిపోతున్నాయి, ఆగటం లేదు. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎంత చెప్పినా కానీ పొద్దున అయ్యేటప్పటికి సంత ఖాళీ అయిపోతుంది. ఇక్కడేం ఆగటంలా, మీరు నేను మాట్లాడుకోవడమే.
పిల్ల ధర ఎక్కువ ఉంది, ఎక్కువ చెప్తున్నారు, ఇలా ఉంది అలా ఉంది అనేసి. ఇక్కడ కొనేవాళ్ళు అదేం ఆలోచించడం, కొని తీసుకొని పోతా ఉన్నారు. ఇది 33,000కి బేరం చెప్తున్నారు. సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి 80 చిల్లర ఏమో ఉన్నాయి మొత్తం బ్యాచ్ 80 చిల్లర, 83, 84 ఉన్నాయి ఇవి బ్యాచ్ వచ్చేసి మొత్తం ఒకే కట్ట. లైవ్ వెయిట్లు అయితే మనం దీంట్లో మాట్లాడటం లేదు, ఎందుకంటే ఆ స్కోప్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అసలుకి. అలా ఉన్నాయి. అడుగుదాం ఉండు, ఇందాక చెప్పారు మర్చిపోయాను నేను, ఎంత చెప్పారు కట్ట ఇది. సో మొత్తం 80 కిందకి బేరం అడిగాను ఇందాక కూడా నేను. 80 కిందకి అడిగితే 36,000 అనేది బేరం చెప్పారు. 36,000 పెయిర్, 36,000 మీద జత. ఇది లైవ్ వెయిట్లో అనవసరం, వేరేది అనవసరం. వీళ్ళు చెప్తా ఉన్నారు, మనం వినుకుంటా వెళ్ళిపోతా ఉన్నాం. పొద్దున్న లేసేటప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ ఏమి ఉండవు ఇవి. ఫస్ట్ 80 మీద బేరం చెప్తారు కదా, 80కి అమ్ముడిపోతే అమ్ముడిపోయినట్టు, లేదంటే దీంట్లో సగానికి బేరం చెప్తారు, లేదంటే 10కి 1, 2, 3 అలా మొత్తం కట్ట అమ్మేసుకోవాల్సిందే. తిరిగి ఏం తీసుకుని పోవడం లేదు ఎవరు కూడా. సాయంత్రం మధ్యాహ్నం అయ్యేటప్పటికి అమ్ముడిపోతున్నాయి తెల్లారే కల్లా. 36,000 జత బేరం ఇది వచ్చేసి. సో ఇంకా ఇది వచ్చేసి ఇది నేను అడిగాను ఇది. సో సంతలో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయంటే ఇంకా మనం మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాలా. ఇదే ఏదో సామెత అంటావు కదా, నాసనా ఏదే కత్తికి లేని దురద కత్తి పెట్టకెందుకు ఏదో చెప్తారు కదా, కందకి లేని దురద కత్తి పెట్టకెందుకు అనేసి. అలాగా కొనేవాళ్ళకి లేని నొప్పి నాకెందుకు చెప్పండి, అవన్నీ బయటికి చెప్పుకునేసి చేసుకోవడం వేస్ట్ ఇంకా. సో ఈ బ్యాచ్ వచ్చేసి మొత్తం 66 పిల్లలు ఇవి. 66 పిల్లలు పొద్దున్న నేను బేరం చేశాను, దీనికి బేరం చేసి వచ్చేసాను. సో ఇక్కడ ఎవరు లేరు, దూరం నుంచి మాట్లాడదాం. సో నేను చెప్పిన బేరం వచ్చేసి, వాళ్ళు చెప్పిన తర్వాత చెప్తాను. నేను వచ్చేసి 22,000కి అడిగాను ఈ బ్యాచ్ని. 22,000కి నేను అడిగాను. ఇంకా ఫైనల్గా లైవ్ వెయిట్కి అయినా కానీ ఇచ్చేస్తానని చెప్పాడు అన్న. సో లైవ్ వెయిట్ మాట వినుకోలేదు మనం. సో లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి నువ్వు చెప్పిన బరువు ఉండవు అని చెప్పేటప్పటికి లైవ్ వెయిట్లో ఇస్తానా తీసుకోండి అన్నారు. ఏదేదో మాట్లాడుకున్నాం. ఫైనల్గా వచ్చేసి 520 రూపాయలకి లైవ్ వెయిట్ ఇచ్చేస్తానని చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన లెక్క ప్రకారం 13 కేజీలు మాంసం పడుతుంది, అంటే 26 కేజీలు పైన పిల్ల ఉంది అనేసి ఆయన చెప్తా ఉండేది. నేను లైవ్ వెయిట్కి ఇస్తాను తీసుకో అనేసి చెప్పారు. నేను 22,000కి చెప్పి వచ్చేసాను. 25,700కి ఇది బయానా ఇచ్చేసి కొనేశారనమాట. అయిపోయింది దీనికి బేరం. 25,700కి కొనేశారు వేరే వాళ్ళు. మళ్ళా ఏమైందో ఏమో, మళ్ళీ రిటర్న్ డబ్బులు చేసి ఆగిపోయారు. సంథింగ్ నేను దగ్గరకు పోలేదు, ఇంకా నేను పోతే బాగుండదు అనేసి మళ్ళీ తిరుక్కొని వచ్చేసి నేను ఇప్పుడు సంతలో ఇప్పుడు బేరం అడిగాను. 50 పిల్లలకి అడిగాను. 66 కాకుండా 50 పిల్లలు బేరం అడిగితే ఇప్పుడు నా వైపు నుంచి నా బేరం అంతే బేరం. 22,000 దాకా అడిగి వదిలేసాను నేను. 50 పిల్లలు అయినా కానీ 22,000 అడిగాను. ఆయన 25,000 మీద ఇప్పుడు కూడా ఆగిపోయి ఉన్నాడు. 66 పిల్లలు 25,700కు బేరం చేశారు వేరే వాళ్ళు, డబ్బులు కట్టారు, మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు నేను 50 పిల్లలు అడిగితే 25,000కి ఇస్తానని చెప్పారు. నేను 22,000కి అడిగి వదిలేసాను. సో ఈ బండి కూడా ఎర్లీ మార్నింగ్ బేరం అనేది చేసాం, ఇంకా దిగలేదు, క్వాలిటీ ఉంది, నేను అమ్ముకుంటాననేసి కాన్ఫిడెన్స్గా ఆయన ఆగి ఉన్నారు. సో ఈ పిల్లలు కూడా బాగానే ఉన్నాయి. నేను అడగాల్సినట్టు అడిగి వదిలేస్తున్నాను. ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు చాలామంది వచ్చున్నారు. ఇక్కడ నేను పడిపోయేటట్టున్నాను. చాలామంది వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళ ఫేస్లు ఏమైనా కనిపించడం లేదు. ఈ చీకట్లో ఇక్కడ నిలబడి ఉండే వాళ్ళు అందరూ నన్ను కలిసి మాట్లాడిన వాళ్ళే, అందరూ మన సబ్స్క్రైబర్లే. కానీ ఇప్పుడు డే టైం ఉంటే బాగుంటుంది, కనిపిస్తాయి. సో ఒక్కొక్కటి దిగుతూ ఉంది. 1 గంట అయింది టైము. సో ఆ 2 గంటలు చూపించేసుకునేసి అటు చివరికి వెళదాం ఒకసారి. తాళ్ళు పెట్టేసి వచ్చినారు. సెలక్షన్ మీద తీసుకుంటున్నారు. ఎద్దులంట, సింహాలంట, ఏదేదో పేర్లు చెప్పి అమ్ముతున్నారు. ఎద్దులు లాగున్నాయి చూడు, సింహాలు లాగున్నాయి చూడు, ఒంగోలు పిల్లలు చూడనేసి. నచ్చిన పిల్లలు పట్టుకుంటే ఇంకా ఇంతకు మించి తిరగలేను. కానీ పొద్దున్న లేసి నాకు ఈ బేరాలు వద్దు, పొద్దున్న లేసి విత్తన పొట్టెళ్ళ వీడియో తీసుకుందాం, గొర్రెల వీడియో తీసుకుందాం. బండి బయట ఆపిన కారు పోయేసి ప్రశాంతంగా నిద్రపోతే సరిపోతుంది. కొద్దిగా వెళ్ళిపోనివ్వండి, సంతల నుంచి వెళ్ళిపోతాను. ఇందాక చెప్పాను కదా, ఈ లైన్లో ఒక 20-30 ఈ లైన్లోనే ఒక 25 బళ్ళు ఉంటాయి. ఈ లైన్లో వచ్చేటప్పటికి మీకు ఇంచుమించు ఒక 15 బళ్ళు అయినా ఉంటాయి. అంటే ఇక్కడ మధ్యలో నీళ్ల తొట్లు ఉన్నాయి, ఆ గ్యాప్లు అక్కడ కొద్దిగా తీసేసినా కానీ ఇటు పక్క నిలబడే బళ్ళ కంటే ఇటు పక్క కొద్దిగా తక్కువ ఉంటాయి.
ఈ సైడ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 2 నెలల పిల్లలు, ఈ 3 బళ్ళు ఇక్కడికి పెద్ద పిల్లలు ఉంటాయి, అక్కడి నుంచి మళ్ళీ సన్న పిల్లలు ఇవి 2 నెలల పిల్లలు అలా ఉంటాయి అన్నమాట. ఆ 3-4 బళ్ళు అట్టే ఉంటాయి, అవతలకి మళ్ళీ పెద్ద పిల్లలు ఉంటాయి. సో ఇవన్నీ చూసారు కదా. సో ఇంకా బండిలో ఉండే పిల్లలు ఇక్కడ మీరు ఒకటి కొనేవాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కింద ఇప్పుడు ఒక 200 పిల్లలు ఉన్నాయి లేదా 300 పిల్లలు ఉన్నాయి అనుకుందాం, బండిలో ఎన్ని పిల్లలు ఉన్నాయో చూడండి. ఆ బండిలో పిల్లలు ఉన్నాయి, అక్కడ ఉండే బండిలో పిల్లలు ఉన్నాయి, అవతల బండిలో పిల్లలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. సో అన్నీ ఒకేసారి మొత్తం కిందకి దిగిపోతే ఒకసారి సంత ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు మనం బేరం అడగడానికి, వాళ్ళు చెప్పడానికి ఎలా ఉంటుందో ఆలోచించండి. అంత టెక్నిక్స్ అంతా మొత్తం చిన్న చిన్న పాయింట్లే. ఈ పిల్లలు అమ్ముడిపోయినాక వేరే పిల్లలు దిగుతాయి, ఆ పిల్లలు అమ్ముడిపోయినాక ఆ వేరే పిల్లలు దిగుతాయి. మొత్తం ఒకేసారి దించేస్తే బేరం అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, అదిగో ఇక్కడ ఈ సంతలో ఈ మధ్యకాలంలో ఇంకొకటి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ బండి ఇక్కడ నిలబడుకుని ఉంది కదా, దీంట్లో ఉండే 100 పిల్లలు 50 పిల్లలు ఒకరే కొనేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ కొనేసి ఇక్కడే అమ్మేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు, లేదంటే మిగిలిందంటే వాళ్ళ సంతలు తీసుకుని పోతున్నారు. అంటే పీలర్ సంత, అంగళ్ళ సంత వాళ్ళు ఇక్కడే పిల్లలు కొనేసి ఇక్కడే అమ్మేసి వెళ్ళిపోతున్నారు, లేదా వేరే బళ్ళు అది మిగిలిపోయినట్టువి తీసుకుని పోతున్నారు. మళ్ళీ ఎలా ఉన్నా బ్రదర్, బాగున్నావా? సో అవన్నీ చిత్తూరు వైపుకి పోయే బళ్ళు ఇవి. ఆ ఫస్ట్ లైన్లో ఉండేటివన్నీ చిత్తూరుకి, పీలేరుకి, తిరుపతికి, మదనపల్లికి అట్టుపోయే బళ్ళు అన్నమాట అవన్నీ. సో ఆ పెద్ద బండి ఇప్పుడే దిగింది. ఎంత చెప్పారు భయ అది? 36,000. అమ్మ, పెద్ద బండి ఇప్పుడే దిగింది, అది కూడా ఒకసారి చూసుకుని వచ్చేద్దాం. సో 36,000 అంట. సో ఇవన్నీ సన్న పిల్లలు ఉంటాయి. ఈ బండి మొత్తం దించలేదు, కొద్దిగా దించారు. 36,000 చెప్తున్నారు. చీకట్లో మన మొక్కలు కూడా మనకు చూడ మన ముఖాలు కూడా మనకు కనబడటం చీకట్లో, అలా ఉంది పరిస్థితి. 36,000 కింద చెప్పినారంట. ఆ బండిలో మాట్లాడుతున్నాను నేను, ఆ బండి కూడా చూసుకున్నాను. ఈ బండి మాట్లాడుతున్నాను, బేరం చేస్తున్నాను. చాలామంది బేరాలు చేస్తున్నారు ఇక్కడ. 21,000 చెప్పారు. ఇది 80 పిల్లలు ఉన్నాయి. ఈ బండిని బేరం చేయాలా మనం? పిల్ల పర్వాలేదు, బాగానే కనిపిస్తూ ఉంది. ఇది 21,000 చెప్పినారు ఈ బ్యాచ్. ఈ బండిలో దీన్ని మాట్లాడాలా, చూద్దాం ఎంతవరకు అవుతుందో ఇది. సో ఇది వీడియో, ఇంక పోయి పండుకుందాం కొద్దిసేపు. ఇది కొనేసారు ఫైనల్గా. నాకు 9 గంటల నుంచి ఇప్పటికీ 3 ధరలు చెప్పారు నాకు. 19,000 ఒకటి, 18,000 ఒకటి, 17,700 ఒకటి, ఇలా 3 బేరాలు 3 ధరలు చెప్పారు ఇది. సో చూద్దాం.